ఓకే. అదే ఇచ్చారు. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా మీ అభ్యర్థనని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం. సముచితమైన నిర్ణయమే. మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సభకి తెలియజేస్తాను. ధన్యవాదాలు. ఇప్పుడు 0 అవర్ సార్. నిన్న 50 మంది మాట్లాడారు, అయినా మళ్ళీ చాలా పేర్లు ఇచ్చేశారు. నిన్న అవకాశం వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ అవకాశం రాకపోవచ్చు. సో దయచేసి అంజదా భావించవద్దు. ఇప్పుడు సుజనా చౌదరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా మనం ప్రభుత్వం వచ్చి 15 నెలలు దాటిపోయింది. నాకు ఒక అనుభవం, లోగడ ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియని ఆటంకపరిచి విధుల నుంచి తొలగించబడిన సాయి ప్రసాద్ అనే ఉద్యోగి తిరిగి అక్రమంగా పునర్నిర్మితుడయ్యాడని, అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చారని, కీలక బాధ్యతలు ఇవ్వటం వాస్తవేనా? ఈ అక్రమాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టున్నది? ఇతన్ని ఎప్పుడైనా ఎన్నికల విధులకు దూరంగా పెడతారా లేదా? ఎందుకంటే లోగడ చాలా అక్రమంగా ఎన్నికల కమిషన్ గారినే తీసేయడం జరిగింది. ఆ క్రమంలో కోర్టులకు వెళ్ళటం అదంతా కూడా నాకు అనుభవం ఉంది. అలాగే గత మన అసెంబ్లీ సెషన్లో అమరావతి రైతుల ఆర్తనాదాలు 5 సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశానది. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 15 నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు. ఆ రోజు స్పీకర్ గారు ఇది మంచి సబ్జెక్టు, దీనికి ఒక 2 గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు. ఆ 2 గంటలు రాలేదు. అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు అధ్యక్ష. అట్లాగే ఇంతకుముందు మనం మాట్లాడిన సబ్జెక్టులే రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం. 26,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అన్నారు, 30,000 అన్నారు. కానీ దాన్ని అసలు రిషికొండని ఎన్వైర్మెంటల్గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం. దాని మీద నేను స్పీకర్ గారికి విపులంగా, ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు, సమాధానాలు రావట్లేదు. కాబట్టి ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా కూడా నేను స్పీకర్ గారికి 3 పేజీల ఉత్తరం రాశాను. దాని మీద కూడా అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని, ఎందుకంటే మనం కొత్త కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా పాత ప్రభుత్వాల ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని ఈ సభాముఖంగా ఒకసారి తెలియపరుస్తూ తెలియజేస్తున్నాను. కొలుకుపూడి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా తిరువూరు నగర పంచాయతీ పరిధిలో దాదాపు 800 కుటుంబాలకు సంబంధించిన ఇళ్ల స్థలాలను 22A1C జాబితాలో చేర్చి, అంటే దేవుడి మాన్యంగా పరిగణించి వాటిని నిషేధ జాబితాలో పెట్టడం వల్ల ఆ 800 కుటుంబాల యజమానులు స్థలాల విషయంలోనూ పిల్లల పెళ్లిళ్ళ విషయంలోనూ అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ తిరువూరు పట్టణానికి సంబంధించిన ఈ సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు. బోడే ప్రసాద్ గారు.